నమస్కారం అండి. మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోను కీటకాహార మొక్క అని ఉంటుంది. అంటే కీటకాలను తినే మొక్క. ఇది చూసినట్లయితే మీరు స్పష్టంగా చూడండి. ఇది నెపందస్. క్లోజప్లో చూడండి ఒకసారి. ఇది నెపందస్. లోపల టెండికిల్స్ ఉంటాయి. ఇది నైట్రోజన్ తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ఇది మెలుగుతూ ఉంటుంది. లోపల ఏదైనా కీటకం పడినట్లయితే ఇది మూసిపోద్దంటారు, మూసుకోదు. ఇది లోపల ఉన్నటువంటి కొన్ని ఫిరోమోన్స్, కొన్ని హార్మోన్స్ కీటకాలను ఆకర్షిస్తుంది. ఇది లోపలికి వెళ్ళినప్పుడు ఆ కీటకాలు అందులో చిక్కిపోతుంది. చిక్కిపోయి బయటకు రాలేదు. అందువల్ల ఆ కీటకంలో ఉన్నటువంటి నైట్రోజన్ తీసుకుని, నైట్రోజన్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇది అస్సాం ప్రాంతాల్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇదేంటంటే రేరెస్ట్ ఆఫ్ ది రేరు, అంటే మనకి అస్సాం ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటుంది. ఇది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ రీజనల్ సెంటర్లో మనం ఉన్నాం కాబట్టి దీని యొక్క ముఖ్య విషయాలు మీకు చెప్పదలిచాను. ఒకసారి కూడా చూడండి, ఇక్కడ కూడా మొక్కలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమైందంటే ఇందులో పిక్చర్ ప్లాంట్ అని కూడా అంటారు. అది పిక్చర్ ప్లాంట్ ఎండిపోయింది. దీంట్లో 5-6 రకాల స్పీసీస్లు ఉన్నాయి. ఇది చిన్న రకాలైన స్పీసీస్ అనమాట. ఇందులోను పిక్చర్ ప్లాంట్ అని, అదేవిధంగా ఇది కూజా మొక్క అని కూడా అంటాం. ఎందువల్లంటే ఇందులో వేరే స్పీసీస్ ఇంత కూజా రకం ఆకారంలో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటాయి అనమాట. తొండలను కూడా పట్టుకుని తినేస్తూ ఉంటుంది. అందువల్ల ఇటువంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ప్లాంట్లను కాపాడుతున్నటువంటి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి కృతజ్ఞతలు.